హలో అండి. వరిగడి వారి వంటలు యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి ధనలక్ష్మి. ఈరోజు స్ట్రీట్ ఫుడ్ బండి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట అండి. చాలా టేస్టీగా వితౌట్ వెనిగర్ అండ్ టేస్టింగ్ సాల్ట్ ఈ 2 లేకుండా అంతే టేస్ట్‌గా మనం బయట తెచ్చుకుంటే ఎంత బావుంటుందో అంతకు మించి బావుందనమాట అండి. ఏమేం కావాలనేది చూపిస్తాను. ఒక క్యారెట్, క్యాప్సికమ్, 3 కోడిగుడ్లు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి. చక్కగా అన్నీ సన్నగా తరిగేసుకొని పక్కకు పెట్టేసుకోవాలనమాట అండి. హ్మ్. అలాగే 3 కోడిగుడ్లు ఒక గిన్నెలో కొట్టేసుకొని, కొంచెం లైట్‌గా సాల్ట్, కారం బీట్ చేసేసి అవి చిన్న చిన్న ముక్కల్లాగా మనం ఫ్రై చేసేసుకుందాం. అంటే ఆమ్లెట్‌లాగా వేసేసి దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా మరీ చిన్నగా కాదు, కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకున్నాం అనుకోండి బావుంటుంది ఫ్రైడ్ రైస్‌కి. వాళ్ళైతే ఈ ఉప్పు, కారం ఇలా ఏసి చేయరు. కానీ మనం అలా వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుందనమాట. వెనిగర్ గానీ టేస్టింగ్ సాల్ట్ గానీ లేకుండా అండి. ఆ 2 మనకి ఎంతో కొంత హెల్త్ దగ్గర ఎక్కడో చోట డ్యామేజ్ చేయడమో, లేపోతే ఏదో ఉంటది గ్యాస్ ఫార్మ్ అయిపోవడమో, తిన్న తర్వాత కొంచెం పొట్టుబ్బినట్టో, లేకపోతే ఆ టేస్ట్‌కి అలవాటు పడిపోయి మనం అదే తినాలన్న ఫీలింగ్ ఇంట్లో ఏం వండుకున్నా నచ్చదు. అవునా కాదా అండి? మీ ఎవరికైనా ఇలాంటియి కలిగాయా ఫీలింగ్స్? మాకైతే అనిపిస్తదండి. బయట తిన్న తర్వాత ఇంట్లో ఎంత టేస్ట్‌గా చేసుకున్నా నచ్చదు. కానీ ఇలా చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా తింటారు. మనం బయటది చాలా తగ్గిస్తాం ఫుడ్డు. అలా నేను క్యారెట్ సన్నగా చిన్న ముక్కల్లా తరిగేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా చక్కగా చిన్న ముక్కల్లాగా తరిగేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ గూడా మనకు నచ్చినంత ఆయిలే వేసుకోవచ్చండి. వాళ్ళైతే చాలా ఆయిల్ క్వాంటిటీ వేస్తారు. వేసి వాళ్ళు చేసే స్టైల్‌లోనే మనకు తినేయాలనన్న ఆతృత పుట్టేస్తదనమాట. ఇలా ఎగరేస్తూ చేస్తారు గదా! పెద్ద పెద్ద బాండీలు పెట్టి. మన దగ్గర అంత పెద్ద బాండీలు ఉండవు గాబట్టి, ఈ చిన్న దాంట్లోనే చేసుకోవడం. అలాగే కొంచెం సోయా సాస్. సోయా సాస్ అంటే కొంచెం అంటే ఆ టేస్ట్ ఎక్కడ మిస్ అవ్వకూడదు కాబట్టి సోయా సాస్‌ను ఇవి వాడడం అనమాట అండి. ఎక్కువ కాకుండా అర టీ స్పూనే వేశాను నేను. గమనించారా? అంటే టేస్ట్ కోసం. మనం ఇలా చేసుకుంటే అండి కూరగాయ ముక్కలవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకొని చేసుకుంటే ఆహ్, వాళ్ళు చేసేదానికంటే చాలా బావుంటుంది. వాళ్ళు ఇవన్నీ తగ్గించేసి టేస్టింగ్ సాల్ట్ వాడేస్తారంతే. కొంచెం సెజ్విన్ సాస్ అనమాట అండి. సెజ్విన్ సాస్ లేదనుకోండి, వెల్లుల్లిపాయలు 4, 5 వెల్లుల్లిపాయలు చక్కగా సన్నగా తురిమేసుకొని గానీ, లేదంటే దంచుకొని అప్పటికప్పుడు మనం హడావుడిగా చేసుకుంటాం గదా! దంచేసుకొని అలా అయినా వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటదండి. బావుంటుంది. లేదా లైట్‌గా వెల్లుల్లి పేస్ట్ మాత్రమే కలుపుకున్నా చాలా బావుంటుంది. చక్కగా లైట్‌గా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయనిచ్చి తర్వాత ఎగ్ గూడా దాంట్లో వేసేద్దాం అనమాట అండి. ఎగ్ గూడా దాంట్లో వేసుకుంటేనే ఆ సాస్‌లు అవి అన్నీ పట్టి మంచి టేస్ట్ అనిపిస్తదనమాట అండి. ఆహ్, చక్కగా ఫ్రై అవ్వాలివి. ఒకసారి కలిపేసుకుందాం అన్నీని. రైస్ గూడా ఏంటంటే నేను రైస్ కుక్కర్‌లో పెట్టానండి. రైస్ కుక్కర్‌లో పెట్టిన తర్వాత ఆహ్, కొంచెం మనం 1కి 2 పోస్తాం గదా! వాటరు. అలాగా 1కి 1:30 పోసా. విజిల్స్ 3 విజిల్స్ వచ్చినాయనుకోండి సరిపోతుంది. కొంచెం ఇంకో మూడో విజిల్ వస్తుందనంగా ఆఫ్ చేసేస్తే చాలా కొంచెం పలుగ్గా ఉంటది. బావుంటుంది. లేదంటే వంప ఇయన్నీ చేయాలంటే పెద్ద పని గదా! మనకి. అలా కాకుండా ఇలా చక్కగా చేసేసుకొని కలిపేసుకోవడమే. కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం సరిపోయేంత అంటే కారం మనకి నచ్చినంతగా అనమాట అండి. కొంచెం లైట్‌గా కారం వేసి, అప్పుడే మనకు సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవడం. అంతే అండి. పెద్ద కష్టమేం గాదు. టేస్ట్ అయితే మట్టుకి నెక్స్ట్ లెవెల్ అండి. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మనం ఇలా చేసుకున్నామనుకోండి ఇవన్నీ వేసుకొని, నేను చెప్పిన విధంగా చేసుకున్నారనుకో, మీరైతే ఎప్పుడు ఫ్రైడ్ రైస్ బయట తెచ్చుకోరు. ఇంట్లోనే చేసుకుంటారు. చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఆహ్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా! మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అనమాట. చూసారా ఎగ్స్ ఎంత అనిపిచ్చిందో. చూస్తేనే ఎంత టెంప్టింగ్‌గా ఉందండి. తినేయాలనిపిస్తుంది కదా! మీరు గూడా ఇలా చేసుకొని తిని మళ్ళా మాకు కామెంట్ చేయండి తప్పకుండా. మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేస్తేనే మా వీడియోస్ ముందుకెళ్తాయి. మీకు నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు.